నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. అల్వాల్ సర్కిల్ పరిధిలోని మీ సేవా సెంటర్ తెలుగు తల్లి విగ్రహం వద్ద కేసీఆర్ జన్మదిన వేడుకలు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మారి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ పిత అని కొనియాడారు. రాష్ట్రం కోసం పోరాడి మధ్యలో వదిలేసిన నాయకులు ఎంతో మంది ఉన్నా రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించి పెట్టిన గొప్ప నాయకుడు అన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కేసీఆర్ గారు ఇలాంటి పుట్టినరోజు ఇంకెన్నో జరుపుకుని వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్. మన కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా మన ఎమ్మెల్యే గారు రాజశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా నా తోటి కార్పొరేటర్ శాంతి గారు, నేను సమితాని కిషోర్, మా కార్యకర్తలు, మా సీనియర్ నాయకులు అందరితో పాటు కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు, అదేవిధంగా నిండు ఆరోగ్యంగా ఉండాలని కేసీఆర్ యుగ పురుషుడు అవునా కాదా? యుగానికొకడే పుడతాడు జాతిని నడిపే నాయకుడు. యుగానికొకడే పుడతాడు జాతిని నడిపే నాయకుడు. జగానికతడే అవుతాడు నింగిన వెలిగే సూర్యుడు. జగానికొకడే అవుతాడు నింగిన వెలిగే సూర్యుడు. యుగానికొకడే పుడతాడు జాతిని నడిపే నాయకుడు. యుగానికొకడే పుడతాడు జాతిని నడిపే నాయకుడు. జగానికతడే అవుతాడు నింగిన వెలిగే సూర్యుడు. జగానికొకడే అవుతాడు నింగిన వెలిగే సూర్యుడు. జాతి జనుల తల రాతలు మార్చే శతపురుషుడు వైతాళికుడు. తెలంగాణ తేజం నవయుగ మహాపురుషుడు చంద్రశేఖరుడు. యుగానికొకడే పుడతాడు జాతిని నడిపే నాయకుడు. జగానికతడే అవుతాడు నింగిన వెలిగే సూర్యుడు. బుద్ధుడు పుట్టిన నేలలో గాంధీ నడిచిన బాటలో. బుద్ధుడు పుట్టిన నేలలో గాంధీ నడిచిన బాటలో. కారల్ మార్క్స్ సిద్ధాంతం, వివేకానంద వివేకాంతం. వివేకానంద అంబేడ్కర్ని ఆశయాల మానవ సాధన సందేశం. అంబేడ్కర్ని ఆశయాల జననాదాల సందేశం. అందరూ తానై అన్ని తానై అవతరించే ఒక శాశ్వతత్వం. అతడే తెలంగాణ జాతి పిత. అతడే తెలంగాణ జన విధాత. అతడే చంద్రశేఖరుడు తెలంగాణ నవ నిర్మాత. జగాలయో మా అమరులార దండాలు దండాలయో మా అమరులార దండాలు దండాలయో మా అమరులార వందనాలు వందనాలయో మా అమరులార వందనాలు వందనాలయో మా అమరులార దండాలు దండాలు మా అమరులార దండాలు దండాలు మా అమరులార. యావత ప్రపంచంలోని తెలంగాణ వైపే చూస్తా ఉన్నది. దోపిడీ దొంగలకు 2 సంవత్సరాలు పూర్తయింది. దోపిడీ దొంగలకు ఉద్యమాల ముద్దుబిడ్డ జాతిపిత కేసీఆర్ పుట్టినరోజు అనేక మంది ఏకమై జరుగుతున్న అన్యాయం పైన గులాబీ దళపతులు పునర్నిర్మాణం గురించి అందరికి పిలుపొచ్చింది. కాబట్టి ఎక్కడిదక్కడనే వీళ్ళు చేస్తున్న మోసాలను మరి ఎండగట్టడానికి గులాబీ జెండా మరి ముందుకు నడుస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు కేసీఆర్ పుట్టినరోజు కాబట్టి యావత్ ప్రపంచంలో ఇక్కడే కాదు, డచ్, అమెరికా అనేకమైన ప్రాంతాల్లో కేసీఆర్ పుట్టినరోజు చేస్తూ ఉన్నారు. కాబట్టి కేసీఆర్ పుట్టినరోజు ఒక మాకు మలుపు. కాబట్టి ఆయన అనేకమైన ఆలోచనతో తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడానికి అనేకమైన ఎమ్మెల్సీలను తయారు చేసిండు, అనేకమైన ఎమ్మెల్యేలను తయారు చేసిండు, అనేకమైన కార్పొరేషన్ తయారు చేసిండు. కాకతీయ చూసే కాళేశ్వరం చూసినా కేసీఆర్ కనిపిస్తాడు.
ఎక్కడ జిల్లా ఆఫీసెస్ కేసీఆర్ కనిపిస్తాడు. అనేకమైన జిల్లాల్లో కేసీఆర్ ఎప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు ఎదురు క్రమంలో కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు. అల్వాల్ ప్రాంతం నుంచి ఉద్యమ నాడు శ్రీనివాస్ గౌడ్ గారు. Happy birthday to you. గ్రామంలో కేసీఆర్ గారి బర్త్డే ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇక్కడికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, లీడర్లు, ప్రత్యేకంగా మా మాజీ కార్పొరేటర్లు అయినటువంటి శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు అనవద్దు అయింది అది కార్పొరేటర్లే అనుకుంటా. మా కార్పొరేటర్లు అయినటువంటి సవిత అనిల్ కిషోర్ గారికి, మా డోల్ అన్నకి, మా ఢిల్లీ అన్నకు, మా శ్రీధర్ అన్నకు, గట్టిగా ప్రతి ఒక్కరికి అంటే పేరున పేర్లు చెప్పినందుకు జర క్షమించాలా. మళ్ళీ వాళ్ళంతా ఇంటర్వ్యూ కట్ చేస్తారు ఎట్లయినా వాళ్ళు. సో పేరున అందరికీ కూడా కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలకు, ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఇవాళ ఎప్పుడొస్తుందో తెలియని తెలంగాణకు తీసుకొచ్చిన ఘనత మన కేసీఆర్ గారు. చావు సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్కరిని ఏకం చేసి ప్రత్యేకంగా అంటే మిలియన్ మార్చ్ లాంటి కార్యక్రమాలు చేపట్టి కవులని, కళాకారులని, ప్రతి ఒక్కరిని అంటే ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రతి ఏ వర్గంనో అనేది వదలకుండా ప్రతి వర్గాన్ని ప్రభావితం చేసి తెలంగాణను తీసుకురావడమే కాకుండా బంగారు తెలంగాణ ఏ విధంగా అవుతుంది అంటే ఇవాళ దేశంలో ఇలా ఒక అగ్రస్థానంలో అంటే నిన్న మొన్న ఒక 10 ఏళ్ల కింద పుట్టిన తెలంగాణ రాష్ట్రం ఇలా దేశంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందంటే ఇలా కేసీఆర్ గారి ఘనత అని చెప్పుకోవాలా. ఇలా ప్రతి సందర్భంలో డెవలప్మెంటే కాకుండా సంక్షేమ పథకాలను కూడా ఇవాళ ఆయనను చూసి కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టే విధంగా సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన ఘనత కూడా కేసీఆర్ గారిది. ఇలా ఆయనని మించిన నాయకుడు మనకైతే లేడు, తెలంగాణకు లేడు. అటువంటి నాయకుని బర్త్డే జరుపుకోవడం మా అందరికీ కూడా ఒక అదృష్టంగా భావిస్తూ ఇలా చేసుకుంటున్నందుకు నిజంగా చాలా సంతోషం.